వెళ్ళిపోయింది. ఇంకా ఇంకా చాలు, ఈ సహనం నశించిపోయింది ఇంకా అందరిలో. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా దీనిపైన విరుచుకుపడుతోంది. ఇలాంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని ప్రతి మహిళ కూడా డిమాండ్ చేస్తుంది. సో యమున గారు, ఇది మీరు సైకాలజిస్ట్ కదా, ఇలాంటి మనుషుల్ని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఇవి చూసినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఒక సైకాలజిస్ట్ మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి ప్రేరేపిస్తుంది. ఎందుకంటే ఇందాక మీకు స్టార్టింగ్ లో ఉన్న ఒక రిలీజియస్ ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పాను. ఇన్ఫ్లుయెన్సర్, రిలీజియస్, ఒక మతానికి సంబంధించి అతను ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు? ఇందాక అన్నారు వేల మందో ఎంతమందో వస్తున్నాడు, వాళ్ళకి వస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఒక హేట్ స్పీచ్ ఇస్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఒక హేట్ స్పీచ్ అంటే చాలా చమత్కారంగా, అంటే వాళ్ళకి మాత్రమే అర్థమయ్యే రీతిలో, ఏం అందరికి చదువుకున్నాం కదా, చదువుక్కర్లే, చదువుతూ సంబంధం లేదు, కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా అతను మాట్లాడుతున్న మాటలు ఏ రకంగా ప్రేరేపిస్తున్నాయని చూస్తే పూర్తిగా హేట్ స్పీచ్. అంటే ఒక వర్గం వాళ్ళ మీద పూర్తిగా కూడా విషం జిమ్ముతూ ఒక హేట్ స్పీచ్ ఉంది, ఓకేనా? ఒక డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్ ఉంది, ఓకే? ఎంతో ప్రిజుడీస్ తో మాట్లాడుతున్నాడు, ఓకే? అండ్ చాలా స్లోగా ఏమవుతుందంటే ఎవరైతే ఇతని స్పీచెస్ వినడానికి వస్తున్నారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనసును ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏం ఎందుకంటే లేదంటే చెప్పాను కదా ఇంత స్టార్టింగ్ లో, అతను చెప్తూ ఉంటే చప్పట్లు కొట్టిన వాళ్ళే ఉన్నారు కానీ ఖండించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే ఎవరే వెధవా, పువ్వులు పెట్టుకుంటే బజారాలు ఎట్లా అవుతారా అని ఎందుకు అడగలేదు? అంటే వాళ్ళు ఏ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని అర్థమవుతుందా మీకు? అంటే ఎంత తీవ్ర స్థాయిలో మైండ్ కండిషనింగ్ జరుగుతోంది, ఎంత విషపూరితమైన ఒక ఆలోచనలను, భావనలను అతను అక్కడ ఎవరైతే వస్తున్నారో, ఆడియన్స్ గా కూర్చున్నారో, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంత విషపూరితమైన భావజాలాన్ని అతను మైండ్ కి ఎక్కిస్తున్నాడు అని చూస్తే ఇది చాలా చాలా తీవ్రమైన పరిణామం. దీన్ని లైట్ గా తీసుకోవద్దు, ఖచ్చితంగా తీసుకోవద్దు. ఒక మనిషి బజారు వాళ్ళు అంటుంటే చప్పట్లు కొడతాడా? ఎవరండి? వాళ్ళ ఒక మానసిక స్థితి ఎలా ఉందండి? అంటే వీళ్ళు మనుషుల్ని ఎట్లా తయారు చేస్తారండి? ఎవరైనా కూడా మత ప్రచారం అంటే బాగా ఉండరా, మంచిగా ఉండరా, నువ్వు నీ బతుకుని చక్కగా సవ్యంగా బతుకు అంటారు. మనకేమంటారు భగవద్గీతలో? నీ జీవిత విధానం, నువ్వు పొద్దున్న లేస్తే పడుకునే లోపల, నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చనిపోయే లోపల నీ ప్రతిదీ నీ కర్మ ఫలితం నువ్వు అనుభవిస్తావు. నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. దానికి భగవంతుడైనా నేను కూడా నిన్ను కాపాడలేను. నువ్వు తప్పు చేస్తే నేను నిన్ను పూర్తిగా రిన్సోపేసి కడగను. ఆయన అడగడు, రిన్సోపేసి బకెట్ లేసి ఉతకడైనా ఏమి చేయడు. నీ కర్మకి నువ్వే బాధ్యుడివి అంటాడు. వీఆర్ రియలిస్టిక్, వీఆర్ ప్రాక్టికల్. మన భగవంతుడు గీతలో చెప్పింది, నువ్వు నీ రాతని, నీ యొక్క కర్మ ఫలితం, నువ్వు చేసే ప్రతి పని ద్వారా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావు. కానీ నువ్వు తప్పులు చేసేసి, పాపాలు చేసేసి, దేవుడా నన్ను మన్నించు అంటే దేవుడు వచ్చి మన్నించాడు. నీ కర్మ నువ్వు అనుభవించాలి అంటాడు. అంటే అంత పర్ఫెక్షన్ వైపు నీ యొక్క జీవితంలో నీ మనుగడ ఎలా ఉండాలి అని, దాని మీద పట్టు ఎలా తెచ్చుకోవాలి, నిగ్రహంగా ఎలా ఉండాలి అని, ఎలా గర్వంగా నువ్వు నీ వెనక వైపు నువ్వు ఒకసారి నీ జీవితం తొంగి చూస్తే ఎంత గర్వంగా నేను బతికాను నా జీవితంలో అని నువ్వే గర్వపడేటట్టు బతుకురా అని చెప్తాడు. అది మన ఒక భగవంతుడు మనకు చెప్పింది. అలాంటివి వీళ్ళు ఒక విషపూరితమైన భావజాలాన్ని మతం తీసుకొచ్చి, మతం పేరుతో ఎక్సెసివ్ ఫ్రీడమ్ అండి ఈరోజు డెమోక్రసీని మిస్యూజ్ చేస్తున్నారు. ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్య విధానాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదేదో మామూలు మాటలు కాదు. ఇక్కడ ఇది ప్యూర్లీ అన్డెమోక్రటిక్. ఇది ప్యూర్లీ కూడా రిలీజియస్ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేస్తున్నాడు. అతను మత ప్రవక్త అనే ఒక స్థానంలో ఉండి ఇది రిలీజియస్ ఫ్రీడమ్ ని పూర్తిగా హరిస్తున్నాడు. ఒక ఈక్వాలిటీని హరిస్తున్నాడు. ఈక్వల్ స్టేటస్ ఉన్న మహిళను నువ్వెవరివి అసలు? మహిళలు పూలు పెట్టుకుంటే వాళ్ళ ఒక అలంకరణ, వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు? నువ్వెవరిని జడ్జ్ చేస్తున్నావు? నువ్వెవరు? నీకు ఎంత హక్కు ఉంది అది? కాబట్టి ఇవన్నీ కూడా ఒక నెగటివ్ మైండ్ కండిషనింగ్ వైపు వీళ్ళు తీసుకెళ్తున్నారు. ఇది చాలా హానికరం. ఇది హానికరం అంటారు కదా, ఇది స్మోకింగ్ హానికరం, ఆల్కహాల్ హానికరం అంటే మహిళల గురించి మాట్లాడితే కూడా హానికరం. నీలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మహిళల గురించి మాట్లాడితే మీకు హానికరమే. కాదు, ఇలాంటి పాస్టర్ల బోధనల హానికరం, యావత్ లోకానికి, యావత్ ప్రపంచానికే హానికరం. ఎప్పుడైతే ఇతను ఎలా పోర్ట్రేట్ చేస్తున్నాడంటేనమ్మా, మహిళ కేవలము లైంగిక పరమైనటువంటి వాంఛలు తీర్చుకునేటటువంటి బానిస అనేటటువంటిదే ఇతని ప్రతి ప్రవచనంలో ఉంది. మై డియర్ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎవరైతే